నీకు గుడ్ న్యూస్ చెప్పనా? సంధ్య, మన సంధ్య నాకు కనిపించింది. నిజమేనా? అవును షా. నా కారు కడ్డుపడింది. నేను కారు దిగి తన్ని పట్టుకుందాం అనుకునేసరికి పారిపోయింది. ఇది నా ఇల్లు. లోపలికి రావాలి అంటే నా పర్మిషన్ తీసుకుని రావాలి. నాకు అవసరం లేదు వదినా. ఎందుకంటే నేను ఈ ఇంటికి ఆడపడుచుని. నేను కాదంట నా మీద పడి ఎలా చేశాడు చూడు. ఉషా, ఊరుకోమ్మా. ఏంటిది? నేను మాట్లాడుతున్నా కదా, ఎందుకు ఆవేశపడతావు? నేను ఊరుకోను బావయ్య. బావ నన్ను బ్రతకనివ్వడు. నాకు బావతోనే ప్రమాదం ఉంది. నాకు ఇక్కడ సేఫ్టీ లేదు. నేను కంప్లైంట్ ఇస్తాను. ఉషా ఆగు. ఎరా, తను చెప్తుంది నిజమేనా? నువ్వు తన్ని నిజంగా? లేదమ్మా, ప్రామిస్. ఎందుకు చేసావు అమ్మా? ఎందుకు చేసావు? చెప్పరా, చెప్పు. ఎందుకురా ఇలా చేసావు? మాట్లాడవేరా, మాట్లాడు. చెప్పరా. ఊరుకో. వదలండి, వదలండి మీరు అసలు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? మాట్లాడు. అమ్మా నిజమమ్మా, నీ మీద ఒట్టమ్మా. నాకే పాపం తెలీదమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నా మాట నమ్మమ్మా, ప్లీజ్. నా మాట నమ్ము. ఏయ్, చెప్పవే. వాడు నిజంగా నీ మీద అటెంప్ట్ చేశాడా? మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. వాడు నా మీద ఒట్టేశాడే. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. చెప్పవే, చెప్పవే, చెప్పు. మాట్లాడవే, మాట్లాడు. మాట్లాడదు. చూసారా, చూసారా అండి? అది మాట్లాడదు, అది నోరు తెరవదు. అది మొదటి నుంచి అలాగే చేసిందండి. అది మాట్లాడదు, అది మాట్లాడదు. నిన్నసలు నిన్నసలు ముట్టవలే పాపం. బ్లౌజ్ చిచి, ఇవాళ ఎంత దరిద్రంగా చేసావే. ఇది ఇది మన కుటుంబానంతా ఇలాగే చేసిందండి. మొదటి నుంచి ఇలాగే చేసింది. పెళ్లి చేసుకున్నావురా? ఇలా అయిపోయింది. దాన్ని వదలరా, చంపేస్తాను, చంపేస్తాను. ఇవాళ ఇవాళ దాన్ని దాన్ని చంపేస్తాను. లేదు లేదు, ఇంకేం మాట్లాడద్దు. చంపేస్తాను. దగ్గరికి రావద్దు. ముట్టుకోవద్దు. నీ వల్లే తనకి పరిస్థితి వచ్చింది. మా పెళ్లికి ముందుండే హిస్టీరియా మళ్ళీ ఇన్నేళ్ళకి నీ వల్లే వచ్చింది. కనీసం దీన్ని ప్రాణాలతో బతకని. స్నేహ, స్నేహ, పట్టు. ఇది ఈ అమ్మని ఎంతకాలం గాజు బొమ్మలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ రోజు మళ్ళీ బాధపడకండి నాన్న. అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ప్లీజ్ బాధపడకండి.
సార్ మీరా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ సార్. ప్లీజ్ కమ్, రండి రండి సార్, రండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దీపక్. గాడ్ బ్లెస్ యూ. సార్, ఈరోజు నా బర్త్డే అనే విషయం మీకెలా గుర్తుంది? మమ్మీ చూసావా, సార్ నా కోసం బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. మీకెలా తెలుసు? నీ ఒక్కడి బర్త్డేనే కాదు, నా దగ్గర కంప్యూటర్స్ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ బర్త్డే నాకు గుర్తుంది. అందరికీ విషెస్ పంపిస్తూనే ఉంటాను. మధ్యలో నువ్వే మిస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇలా స్టూడెంట్స్ బర్త్డేని ఎంతమంది లెక్చరర్స్ గుర్తుంచుకుంటున్నారు చెప్పండి? అందరూ వేరు, మీ సార్ వేరు. అంతేనా అన్నయ్య గారు? నేను మళ్ళీ కలుస్తాను. ఎక్కడికి సార్? భలేవారే. అసలు నేనే మీ దగ్గరకు వచ్చి ఈరోజు ఇంటికి పిలుద్దాం అనుకున్నాను. వెళ్తారా? అదేం కుదరదు. అది కాదు దీపక్. అన్నయ్య గారు ఇంతకు ముందు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఈ రోజు వీడి బర్త్డే, మీరు ఇక్కడే ఉంటున్నారు, మాతో పాటు కలిసి భోంచేస్తున్నారు, అంతే. లేదమ్మా, నేను ఇంకోసారి వస్తాను. అయితే నాకే గిఫ్ట్ వద్దు సార్, తీసుకోండి. లేకుంటే ఏంటి సార్, భోజనం కూడా చేయకుండా వెళ్తానంటే ఎలా చెప్పండి? మాకెంత బాధేస్తుంది. అవునన్నయ్య గారు, ఏమైనా సరే మీరు ఈ పూట ఇక్కడే భోంచేసి వెళ్లాల్సిందే. అది ఇంటి దగ్గర. ఇంటికి ఫోన్ చేసి చెప్పండి, లేదంటే నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేనే ఫోన్ చేసి అందరిని ఇక్కడికి భోజనానికి రమ్మని చెప్తాను. ఆహా, వద్దులే దీపక్. అయితే మీరు ఈ రోజంతా ఇక్కడే ఉంటున్నారు, అంతే. ఈరోజు నీ బర్త్డే, నిన్ను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. భోంచేసే వెళ్తానులే. అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నారు. థ్యాంక్స్ సార్. అమ్మా, సార్కి ఇష్టమైనవని వండించి పెట్టు. సరేరా. ఒక నిమిషం పట్టుకోమ్మా, ఫోన్ చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, చెప్పు. ఓ అవును కదూ. ఓకే, వాళ్ళు వచ్చారా? సరే సరే, నేను వస్తున్నాను. సార్, ఒకే ఒక అపాయింట్మెంట్ ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను. జస్ట్ 1 గంట అంతే. మీరెక్కడికి వెళ్ళొద్దు. అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేద్దామంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారు, అందుకే తప్పట్లేదు. సర్లే దీపక్, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ సార్. అమ్మా, నేను తొందరగా వచ్చేస్తాను. ఉంటాను సార్. మీరు నేర్పిందే అన్నయ్య గారు. వృత్తే దైవం అంటుంటాడు. ఎంత అర్ధరాత్రైనా పేషెంట్స్ ఫోన్ చేస్తే విసుక్కోకుండా సమాధానాలు చెప్తుంటాడు. అయ్యో, నిలబెట్టి మాట్లాడుతున్నాను. కూర్చోండి అన్నయ్య గారు, నేను జ్యూస్ తెస్తాను. ఒక ఇంపార్టెంట్ పేషెంట్ని చూస్తున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్లో కాల్ చేస్తాను మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేడం, మీరు ఒకసారి ఇలా వచ్చి కూర్చోండి. మేడం. అమ్మా, ఏంట్రా? డాక్టర్ గారు అక్కడ కూర్చోమంటున్నారు. ఇలా వచ్చి కూర్చోండి మేడం. అయ్యో, మేడం, ఏమైంది? జాగ్రత్త, ఇక్కడ కూర్చోబెట్టి. ఏమైందమ్మా? కూర్చోమ్మా. మీరు కూర్చోండి. నర్స్, ఇంతకు ముందు కూడా ఇలా ఎప్పుడైనా వచ్చిందా? లేదు సార్, పెళ్లికి ముందు అమ్మకి హిస్టీరియా ఉండేదని డాడీ చెప్పారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత
ఆ సిమ్టమ్స్ కనిపించాయని చెప్పారు. మీ పేరు? స్నేహ. మీకు చెమటలు పట్టడం, చేతులు కాళ్ళు లాగేయటం, గుండె చిక్కుపట్టడం లాంటివి ఏమైనా అనిపిస్తూ ఉంటాయా? అంటే ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా అని. లేదు డాక్టర్, నిన్నే అలా జరిగింది. అంతకు ముందు కూడా అలా లేదు. ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా? అదే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. నా వైఫ్తో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తను డైవర్స్కి అప్లై చేసింది. కోర్టు 6 నెలలు మమ్మల్ని కలిసి ఉండమంది. తను ఇంట్లోనే ఉంది. ఎలా కాదనుకున్నా రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. చూడండి స్నేహ గారు, మీరు కొన్ని విషయాలు పట్టించుకోవడం మానేయాలి. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే అది మొదట్లోనే కంట్రోల్ చేసుకోవడం మంచిది. అప్పుడే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఇదిలా కంటిన్యూ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. మిస్టర్ సంజయ్, నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాటిని వాడండి. అలాగే ఆవిడ్ని వీలైనంత పీస్ఫుల్గా ఉంచటం మంచిది. మరీ ఎక్కువగా రియాక్ట్ కావటం, ఓవర్గా కోపం తెచ్చుకోవటం మంచిది కాదు. బీపీ బాగా కంట్రోల్ కావాలి. ఇంటి అట్మాస్ఫియర్ని వీలైనంత ప్లెజెంట్గా ఉంచండి. అలాగే సార్. మీకు వీలు కాలేదంటే ఆవిడ్ని ఎటైనా దూరంగా తీసుకెళ్ళండి, అంతేకాని ఆవిడ మీద ప్రెషర్ ఇవ్వకండి. ఈ మందులు వాడండి. వెళ్ళొస్తాను డాక్టర్. అన్నయ్య గారు జ్యూస్ తీసుకోండి. అయ్యో, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? పర్వాలేదు, తీసుకోండి. వాడు రావడం లేట్ అవుతుందేమో, ఈలోగా మా వంట మనిషి కూడా వస్తుంది. వంట మనిషా? నిజానికి మాకు అవసరం లేదు. ఎవరో పెద్ద ఆవిడ, నా అనేవాళ్ళెవరు లేరు. వీడికి గుడి దగ్గర పరిచయం అయిందంట. సాయం చేయబోతే వద్దందట. ఏదైనా పనుంటే చేస్తాను అని అడిగిందట. అలాగా? ఆ మాటకి వాడికి చాలా ఆనందం అనిపించింది. ఈ వయసులో కూడా పని చేస్తానని అడిగిందని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి పని వంట పని చేస్తానంటే సరే అన్నాం. పాపం ఆవిడ బతుకుతుంది కదా. ఆవిడ నిజంగా చాలా గొప్ప మనిషి అమ్మా. కష్టపడి సంపాదించాలనే తత్వం అందరికీ ఉండదు. ఇంతకీ ఆవిడ పేరు? శాంతం అని. ఓ 60 ఏళ్లుంటాయి. శాంతమ్మ? ఏంటన్నయ్యా, మీకు తెలుసా? శాంతమ్మ అనే పేరు గలవారు నాకు బాగా పరిచయం ఉన్నవారు, అందుకే అడిగాను. అదుగో మాటల్లోనే వచ్చింది శాంతమ్మ.
అన్నయ్య గారు, ఈవిడి మీ అమ్మ. అవునమ్మా, మా అమ్మ. ఏంటమ్మా ఇది? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సమీక్ష ఎక్కడుంది? అది ఎలా ఉంది? లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతే నేనేమనుకోవాలమ్మా? మీకోసం ఎంత వెతికానో తెలుసా? చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశారు? ఏంటి శాంతమ్మ, సార్ మీ అబ్బాయా? మరి మీకెవరూ లేరని చెప్పావు? ఇంత మంచి మనిషిని పెట్టుకుని ఎవరూ లేరని ఎలా చెప్పావు? ఇందులో మా అమ్మ తప్పేం లేదమ్మా. ఇదంతా నా కూతురు చేసిన పని. దానికి నా మీద కోపం వచ్చింది. అందుకని బలవంతంగా మా అమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. నేను వీళ్ళ కోసం వెతకని చోట్లేదు. ఏమా, సమీక్ష అంటే చిన్నపిల్ల. అదేదో కోపంలో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటే నువ్వు దాన్ని ఆపాల్సింది పోయి నువ్వు దాంతోపాటు వెళ్ళిపోతే ఎలాగమ్మా? పోనీలేండి, ఇప్పటికైనా మీరు కలుసుకున్నారు కదా, అదే చాలు. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇంతకాలం మా అమ్మని జాగ్రత్తగా కాపాడారు. నేను ఇక్కడికి రాకపోయి ఉంటే, నన్ను మీరు బలవంతంగా ఆపకపోయి ఉంటే ఈరోజు మా అమ్మ నాకు దొరికేది కాదు. థ్యాంక్స్ అండి. అమ్మా, ముందు నాకు సమీక్షను చూపించు. నేను వెంటనే దాంతో మాట్లాడాలి. రామ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను వెంటనే నా బంగారు తల్లిని చూడాలమ్మా. నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయిందో నేను దాన్ని అడగాలి. రామ్మా, నాకు సమీక్షను చూపించు. పదా. చూపిస్తాను నాయనా. ఇకనైనా చూపించకపోతే ఎలా? చూపిస్తాను నాయనా, రా. నేను మళ్ళీ వస్తానమ్మా. దీపక్కి థ్యాంక్స్ చెప్పండి. ఉంటాను. కూర్చోమ్మా. అమ్మా, దయచేసి నువ్వు ఏ విషయంలోనూ టెన్షన్ పడకో. ఉష చిన్నపిల్ల, తనేదో చేసిందని నువ్వు ఆవేశపడకు. వాళ్ళ విషయంలో నేనేం చేయాలో నాకు తెలుసు. దయచేసి నువ్వు మనసు మీదకి తీసుకోవద్దు. ప్లీజ్ అమ్మా, నువ్వలా ఉండకమ్మా. నా కోసమైనా నువ్వు మామూలుగా ఉండమ్మా. చూడమ్మా, నీకేదైనా అయితే నేను డాడీ తట్టుకోలేమమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే మాకంతే చాలు. ఉషద్ అసలు ప్రాబ్లమే కాదు. తన్ని ఎలా దారికి తేవాలో నేను చూసుకుంటాను. నా మాట విను, రెస్ట్ తీసుకో. డాక్టర్ గారు ఏం చెప్పారో గుర్తుంది కదా?